మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 9వ భాగం. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి అర్ధ తాత్పర్యం 2/7/26. ఇంతలోకే ప్రవేశకమైపోయింది. ఆత్మగతం రా దశంతుడు కామం ప్రియాన సులభా మనస్సు తద్భావ దర్శన ఆశ్వాసి అకృతార్థే విమనసి రతిం ఉభయ ప్రార్థనా కురుతే. ప్రియా ప్రేయసి శకుంతల కామం మిక్కిలి ఎక్కువగా సులభ దుర్లభతు, కానీ నా మనస్సు మిక్కిలి నా సులభ దుర్లభ, ఆమె దక్కడం నా కష్టం. కానీ నా మనసు ఆమె భావచేష్టను వెల్లడించిన భావ దర్శన చూసి గ్రహించడం ఆశ్వాసే స్థిమితము. ఆమె చేష్టల ద్వారా ఆమె నా పట్ల అనురాగవతి అనే భావాన్ని గ్రహించి మనసు సంబరపడుతోంది. మనసిజే ఆలింగన చుంబనాదులతో మన్మధుడు కృతార్థుడు కాకపోయింది. అటువంటివి జరగకపోయింది. ఉభయ ప్రార్థన ప్రేయసీ ప్రియ ఒకరినొకరు అభిలషించడం అనేది పరస్పరాభిలాష రతింపు ప్రమోదం కలిగిస్తుంది. స్థితం కృత్వా ఏవం ఆత్మాభిప్రాయ సంభావితస్తేష్ట జనచిత్తవృత్తి ప్రార్థయిత విడంబ్యతే స్నిగ్ధం వీక్షితమన్మతో. మన్యతోపి నయనే యత్ప్రేరయంత్యాదయ యాతం యచ్చనితం వయోర్గురురతయ మందం విలాసాదివ మామాయిత్వపరుద్ధయా యదపి సా సూయముక్తా సఖి సర్వం తత్కిలమత్పరాయణ మహో కామీ స్వతాం పశ్యతి. మళ రిగ్ధం వీక్షితమన్యతోపి నయనే యత్ప్రేరయంత్యాదయ యాతం యచ్చనితం వయోర్గురు తయో మందం విలాసాదివ మామాయిత్వపరుద్ధయ యదపి సానూయముక్తా సఖి సర్వం తత్కిలమత్పరాయణ మహో కామీ స్వతాం పశ్యతి. అయం యదా ఏతాం ఆత్మాభిప్రాయ ప్రకారం సంభావిత ఊహించుకోబడిన జన్మప్రీత ఆత్మజన ఇష్టజన ప్రియురాలి చిత్తవృత్తి మనసు కలవాడి ప్రార్థయిత ప్రియుడు విడంబ్యతే ఒక్కొక్కసారి నవ్వుల పాలవుతాడు. తాను ప్రేమించాడు గల ఆమె కూడా తను ప్రేమిస్తోందని ఆమె చేష్టలతో ఊహించుకొని ప్రియుడు ఒక్కొక్కసారి పరిహసింపబడతాడంటే నవ్వుల పాలు. స్నిగ్ధం అప్పుడు అంజత మరొకవైపు నయనే కన్ను ప్రేరయంచా తిప్పుతున్నది అయిన తయా ఆ శకుంతల స్నిగ్ధం మైత్రీ మధురంగా వీక్షితం యత్ చూడబడటం ఏది ఉందో నితంబయు పిరుదులు గురుతలయ ధారాధిక్ష్యంచ విలాసాత్ ఇవ అదొక విలాసం వలన అన్నట్టుగా మందం మెల్లమెల్ల యాతం తత్యత్ నడవటం అనేది ఏది ఉందో మామ వద్దు వద్దు ఇదే ఉపరుద్ధయ అడ్డగింపబడిన ఆమె సా సఖి అలా నిషేధింపబడి ఆ ఇష్టసఖి స అసూయాం ఈర్ష్యతో ఉక్తాయ చెప్పబడింది ఏది ఉండదు అంటే ఏది చెప్పింది తత్ సర్వం అదంతా మత్పరాయణం కిల నన్ను ఉద్దేశించిందే కదా. అహం పరాయణమాశ్రయో యశ్చ అహో ఆశ్చర్యం కామి కాముకుడు
స్వతాం తనను పశ్యతి అన్నిటా భావిస్తాడు. తను ఆలోచించినట్టే మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు అనుకుంటాడు. అది లోకసారి. విదూషకుడు తథా స్థితయే ఓ వయస్యా హస్తేన మే భూవయస్య హస్తేన మే ప్రసరతః వాంగ్మాత్రేణ విజయీ భవ సస్మిత కుతోయం గాత్రోపఘాతః. వాడు కుతకిల స్వయమేవాక్షిణి ఆకులీకృత్యాశ్రుకారణం పృచ్ఛసి న ఖల్వగచ్ఛామి. శకుంతల ఎటో తిప్పుతూ కళ్ళు ఒకసారి నా వైపు మైత్రి మధురంగా చూసింది. నితంబ భారం వల్ల విలాస గమనం అన్నట్టుగా మెల్లమ ఆగి నడిచింది. వెళ్ళొద్దు అంటూ వారిస్తున్న ప్రియసకి ప్రియంబదవై అసూయగా చూసి అది అంతా నాకు తన అభిలాష ప్రకటించటమే. అహో, నాలాంటి కాము అన్నిటా ఇలా స్వకీయతనే చూస్తా అంటే అన్నిను తనలాగానే. ఓ వయస్యా మిత్రమా మే హస్తే నా నా ప్రసరత లేవటంటే వాంగమాత్రే అందుకని కేవలం మాటలతో చెబుతున్నా. విజయీభవ రా వేంచై విజయుడవు కప్ అని దీవెన చేతులు అనలేకుండా మాట్లాడతాం. ఓయం నవ్వుతూ అయం ఈ గాత్ర ఉపగాత ఈ అంగవైకల్యం కుతహా దేనివల్ల జరిగిందిరా అబ్బాయి. కుదోకిల కుతహా కిల ఎందువల్లనంటావా. అక్షిని కన్నుల స్వయంగా నువ్వే ఆకులీకృచ నొప్పించి పొడిచి అశ్రు కారణ కన్నీటికి కారణం వచ్చేసి అడుగుతున్నా. నా కళ్ళను నువ్వే పొడి ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతావా అని. నఖలు ఆవగచ్చ నాకేం అర్థం కావట్లేదురా నువ్వేం చెప్పావు అన్నాడు దుష్యంతుడు. విదూషకుడు యదా వేతనం కుబ్జలీలాం విదంబయతి తత్కిమాత్మనః ప్రభావేణ ఉత నదీవేగ. రాజా నదీవేగస్తత్ర కారణం విదూషకుడు మమ విభవం మమాశి భవ. రాజా కథవా కథమివ ఎందుకురా అంటే ఏవం రాజకార్యాణి ఉద్ధిత్వా తాదృశ అకుల ప్రదేశ వనచర వృత్తినా త్వయా భవితవ్యం. యత్ సత్యం ప్రత్యకం శ్వావదన ముత్పారయణై సంక్షోభిత సంధిబంధానం మమ గాత్రాణాం మనీకో అనీశో అస్మి సంవృతః తత్ ప్రసాదయిష్యామి విసర్జయ మామేకాహమపి తావద్విశ్రమిత. రాజు ఆత్మగతంలో అయం చైమాహ మమాపి కాశ్యప సుతామను మృచ్ఛ మృగయాం తది నిర్యుత్సకంచేతః తథాహి నమయితు మధిన్యమస్తిశక్తో ధనురిదమాహిత సాయకం మృగేష్ సహ వసతి ముపేచ్యయైః ప్రియాయాః కురుత ఇవ ముగ్ధ విలోకితోపదేశః. నాకు కాస్త విశ్రాంతి ఇవ్వవయ్య మహారాజా అని విదూషకుడు రాజు ఆత్మగతంలో అయంచ ఇతడేమో ఏవం మహా ఇలా మాట్లాడుతున్నాడు. మామాపి నాకు కూడా కాశ్యప సుతాం అనుస్పద శకుంతలను
క్షణక్షణం స్మరిచేతః మనస్ మృగయాం అది వేట విషయం దురుత్సాహం ఉత్సాహం లేకుండా కదా ఈ అవును కదా మృగయా విక్రమం చేత సమయుతం సహవసతి ఒకే వనంలో కలిసి నివసించటం అనే దాని ఉపేక్ష పొందినదై ఏళ్ళచే ప్రియాయా నా ప్రియురాలు శకుంతల్ ముగ్ధ విలోకిత ఉపరి అందమైన బెదురు చూపుల ఉపదేశం కృత ఇవా చేయబడినట్టున్నదో తేషు మృగేష్ ఆ నేళ్ల మీద అధిక్షజ నారి తొలగబడింది అహిత సాయం ఉంచబడిన బాణం కలదిగా చేసి ఈదం ధను ఈ ధనువు నామయుతం శివిదాకా నారిలా వంచడాన్ని అశక్తగా అస్మిన్ అశక్తుణ్ణి అవుతున్నా ఈ వనంలోని లేళ్ల మీద విల్లు వంచి బాణం ప్రయోగించడానికి మనసు ఒప్పడం ఇవి ఈ వనంలో నా ప్రియురాలు శకుంతలతో సహ నివాసం చేసుకున్నటువంటి శకుంతల తనవైన బెదురు చూపులను నేర్పాయి వీటి మీద నా బాణాలు ఎలా ప్రయోగిస్తా అన్నారు విదూషకుడు అత్ర భవాన్ కిమపి హృదయే కృత్వా మంత్రయతే అరణ్యే మయా రుదితమాసి రాజు నవ్వుతూ సస్మితం కిమన్యత్ అనతిక్రమణీయం మే సుహృద్వాక్యమితి స్థితోస్మి విదూషకుడు గంతుమిచ్చతి రాజు వయస్యా తిష్ట సావశేషం మే వచః విదూషకుడు ఆజ్ఞాపయతు భవాన్ అని రాజ్ఞ దుష్యంతుడి ముఖం విలోక్య చూసి అత్ర భవాన్ మాన్యుడు కిమపి ఏదో హృదయే కృత మనస్సులో ఆలోచిస్తూ మంత్రయితే మాట్లాడేదానికి చెప్పేదానికి మనసులో ఆలోచించేదానికి తేడా ఉంది నా చేత నేను పలికిందంతా అరణ్య రోదనమైపో నవ్వుతూ కిం అన్యత్ మరొకటి ఏముందయ్యా మే నాకు సుహృద్వాక్ మిత్రుడి మాట్ అనతక్రమణి అనుల్లంఘనీయ ఇది అని స్థిత అస్మి ఆగిపోయా చిరంజీవ గంతుం వెళ్ళిపోబట్టి ప్రయత్నం చేస్తా వయస్యా మిత్రుడా తిష్ట ఆగల దేవచ నా మాట సావశేష మిగిలే ఉంది ఇంకా నేను పూర్తి చేసేది విను అన్నాడు అప్పుడు నువ్వు ఆజ్ఞాపించు నేను ఉంటాను అన్నాడు మిగతాది రేపు